సైలెన్స్. ఇప్పుడు మనం క్రాస్ కటింగ్ బ్లౌజ్ చూసాం కదా, ఈ క్రాస్ కటింగ్ కొలత ఇచ్చారు మనకి. ఆర్డినరీ బ్లౌజ్ ఇచ్చేసి దీన్ని ప్రిన్స్ కట్లా కుట్టమన్నారు మనకి. ప్రిన్స్ కట్లు కుట్టమంటే దీన్ని ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అది చెప్తాను, శ్రద్ధగా వినండి. ఇదే కొలత. బ్యాక్ మనం చూసాం కాబట్టి బ్యాక్ని ఏం మార్చక్కర్లేదు. బ్యాక్ తీసుకొచ్చి ఫ్రంట్ మీద పరవండి. పరిచి బ్యాక్ కన్నా ఫ్రంట్ 1 ఇంచ్ పొడుగు ఎక్కువ ఉండాలి. 1 ఇంచ్ పొడుగు ఎక్కువ ఉండేటట్లు మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నెక్ ఎలాగైతే మనం దీన్ని పరిచి తీసుకున్నామో, దీన్ని ఎలాగైతే మనం పరిచి తీసామో ఇలా రివర్స్ చేస్తే మనకు పరుచుకోవడానికి ఈజీగా ఉంటుంది. సేమ్ దీన్ని ఇలా పరవండి. పరిచి ఒక్క నెక్ ఒకటే మార్క్ చేసుకుంటే సరిపోదు. ఇంక దీన్ని ఏమి మార్కులు చేయక్కర్లేదు మనం. ఓన్లీ నెక్ ఒకటే మార్క్ చేయండి. మార్క్ చేసి దీన్ని తీసేయండి. అయిపోయిందని పని. సేమ్ మిగిలినవన్నీ కూడా సేమ్ యాజ్ పీస్ తీసేయండి. భుజం కోసం భుజాన్ని మార్క్ చేయండి. ఈ 2 మార్క్ చేసుకొని ఉంచుకోండి. దీని పని అయిపోయింది. తీసి పక్కన పడేయండి. ఇప్పుడు ఫ్రంట్ మనం ఎలాగైతే కొలుచుకున్నామో దీనికి సేమ్ అదే పద్ధతిలో ఫస్ట్ మార్కు అలాగే రెండో మార్కు. ఫస్ట్ మార్కు, ఈ రెండో మార్కు. ఇంత పొడుగు ఉంది కదా, మరి ఈ పొడుగుని ఏం చేస్తాము అనుకుంటాం. ఏదైతే మనకి జాకెట్ పొడుగు ఉందో అది షేప్ పట్టి ప్లేస్లోనే అది రీప్లేస్ అవుతుంది. ఇది మనకి షేప్ ఎక్కడైతే ఎండింగ్ అయిపోయిందో అక్కడ వరకు ఇది సరిపోదు. కొంతమందికి ఇది పొడుగు వస్తుంది, నో ప్రాబ్లం. పొడుగు రాని వాళ్ళకి షేప్ పట్టి పొడుగు వస్తుంది అంతే. ఇప్పుడు దీనికి కూడా ఈ దాటు పొడుగు ఎంతైతే ఉందో దాన్ని సేమ్ ఇలాగే మార్క్ చేయండి. ఇటు ఖర్చు వదలాలి, ఇటు 1 ఇంచ్ ఖర్చు వదలాలి. ఏదైతే ఇక్కడ సెంటరింగ్ వచ్చిందో దానికి కూడా ఒక 1 ఇంచ్ ఖర్చు వదలండి. జనరల్గా మనం కొలతగా ఏం చేస్తాం, 1 ఇంచ్ కలుపుకుంటాం. ఇక్కడ ఆ 1 ఇంచ్నే ఖర్చు రూపంలో వదులుతున్నాం. ఇక్కడ ఒక 1 ఇంచ్, ఇక్కడ ఒక 1 ఇంచ్. దాన్ని దాటు కిందికి వేయండి. ఈ మార్కుని కింది వరకు వెళ్ళిపోనియండి. కింది వరకు వెళ్ళిపోయి ఈ సైజుకి ఇంచి చాలు. చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇంచి వరకు చాలు. ఇంచి మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని ఒక సైడ్ రౌండ్ వస్తుంది. రౌండ్ మార్క్ తీసేస్తాం. ఇక్కడ మన చంకలో ఎంతైతే దాటు పడతామో అంత మార్జిన్ని మార్క్ చేసుకోండి. దాటు ఎంతైతే మనం పడతామో ఆ మార్క్ చేయండి. మార్క్ చేసి దీనికి కూడా అక్కడ వరకు స్ట్రైట్ తీయండి మార్క్. అక్కడి నుంచి షేప్ మనకి బాడీ షేప్ ఎలా అయితే ఉంటుందో ఆ బాడీ షేప్ ప్రకారం ఇది రౌండ్ రావాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది స్ట్రైట్ తీసుకొచ్చి అక్కడి నుంచి మన శరీర భాగం ఎలా ఉంటుందో అలా రౌండ్ అనేది తీసుకోండి. ఇప్పుడు మనకి లూజింగ్లు కావాలి. దీనికి 1 ఇంచి లేదా 1.5 ఇంచ్ వరకు షేప్ తీయండి ఫ్రంట్కి. బ్యాక్ సైడ్కి అవసరం లేదు. ఇప్పుడు ఈ షేప్ కొలతల ప్రకారం, ఈ షేప్ పట్టి కొలతల ప్రకారం ఈ ఖర్చులు చూసుకోండి. ఇటు ఖర్చు అటు ఖర్చు సరిపోయిందా. మళ్ళీ ఇటు దీనికి ఖర్చు విడిచిపెట్టి, దీనికి ఖర్చు విడిచిపెట్టి సైడ్ మార్క్ చేయండి. ఇప్పుడు ఇది ఈ మార్క్ని స్ట్రైట్ చేసుకోండి. ఇక్కడికన్నా 1.5 వరకు, 1 ఇంచ్ వరకు అది పెరుగుతుంది. కట్ చేసేయండి. ఫ్రంట్ చంకలోని మనం దానికి ఎంతైతే తీస్తున్నామో దీనికి కూడా అదే ఎదురుగా
చంకలో తీసుకోండి. దీనికి ఒకదాన్ని తీసుకొని ఉంచుకుంటే సరిపోదు. ఇది కుట్టిన తర్వాత దీన్ని తర్వాత తీయచ్చు. మనం చంకలో ఎంతైతే దాటు పడతామో ఆ పీస్ని తీసియండి. ఇది ఫ్రంట్ ఇలా తయారవుతుంది. అదే ఇదే మోడల్కి మనం షేప్ పట్టీలు వేయాలనుకున్నాం అనుకోండి. ఇదే ఫ్రంట్, ఇదే దీనికి షేప్ పట్టీలతోటి ప్రిన్స్ కట్ కావాలి. దాన్ని కూడా ఈజీయే, మనకి ఏ విధమైన ఇబ్బంది లేదు. ఇది మనకి ఒరిజినల్ ఇక్కడికి వచ్చింది. దీన్ని ఒకదాన్ని షేప్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడి నుంచి మనకి 1/2 ఇంచ్ 1 ఇంచ్ మనకి ఎంతైతే వస్తుందో అంత తీస్తాం. ఒకవేళ రాలేదు, ఈ కొలతకి దీనికి రాలేదు క్రాస్ కటింగ్, దీనికి కూడా రాదు. షేప్ పట్టి ప్లేస్ని మనం రీప్లేస్ చేసాం. ఇక్కడ తీసేసి ఇది అటాచ్ చేశాక షేప్ పట్టి వేసేయండి. వితౌట్ షేప్ పట్టి, విత్ షేప్ పట్టి రెండు ఈ విధంగా కట్ చేసుకోవాలి. షేప్ పట్టి ఎంతైతే మనకి ఈ పొడుగు పెరిగిందో ఆ పీసే మనకి పెరుగుతుంది. చూడండి ఇవ్వండి, ఎంతైతే మనం షేప్ పట్టిని యాడ్ చేస్తున్నామో ఆ పీసే పెరుగుతుంది. ఆ పెరిగి ఒక ఎక్స్ట్రా వచ్చిన పీస్ని ఇక్కడ జాయింట్ చేసిన తర్వాత చెయ్యి ఎక్కించుకునే ముందు ఇక్కడ కట్ చేసుకోవాలి. సో అర్థమైంది కదా.